అవును ప్రియ సోదరి సోదరుడా, దేవాది దేవుడు నీకు ఓదార్పును కలుగు చేస్తున్నాడు, నీకు ధైర్యం ఇస్తున్నాడు, నీకు బలం ఇస్తున్నాడు, నీకు రక్షణ ఇస్తున్నాడు. నీవు కోల్పోయినటువంటి దానిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా దేవుడు కోరుచున్నాడు. ప్రియ సోదరి సోదరుడు, ఎవరికి చెప్పలేనటువంటి బాధ, ఇదిగో ఎప్పటికీ తీరినటువంటి కష్టము, నష్టము, అనేక విధాలుగా అనేక చిక్కులు, అనగత్తుల్లో ఉన్నటువంటి జీవితం లాగా ఉన్నది. యేసు ప్రభు నమ్ముకొని కూడా నాకు కష్టం మీద కష్టము, నష్టం మీద నష్టము, వేదన పైన వేదన వస్తుందని కృంగిపోయినవా నా ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుడు వాగ్దానం చేసి, ఇదిగో నీ దేవుడైన యెహోవా కను దృష్టి సంవత్సరం ఆరంభము నుండి సంవత్సరం అంతము వరకు నీపైనే ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన కను దృష్టి మన పైన ఉన్నప్పుడు సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు. ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి సమయమున 2025 సంవత్సరంలో మీరు మమ్మల్ని కాపాడారు. ఈ నూతన సంవత్సరంలో కూడా ఒక దయా కిరీటముగా 45వ కీర్తన 11వ చరణంలో చెప్పినట్లుగా సంవత్సరం అనే దయా కిరీటమును మాకందరికి ధరింపు చేసి ఉన్నారు. ప్రభు నడిపించండి. సమస్తమును మీ కృపారాస్తులకు అప్పగించుకుంటూ అందులో వచ్చినందుకు నేను ఎందుకు చెప్పలేదు. ఆదివారం మరి 31వ తారీఖు రాత్రికి మనకి ఆరాధన చెప్పలేదు. సారీ, నన్ను క్షమించండి. అందరూ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. దేవుని పేరు దేవుడు తన వాక్యాన్ని ద్వారా మనకు నింపించినాడు. మరి కేక్ కట్ చేసుకున్నాము. నారాయణ మనకు స్పాన్సర్ చేసినాడు. ఈ కేక్ కటింగ్కి మరి అందరూ వచ్చి మరి చేస్తాం. మహాపరిశుద్ధులైన తండ్రి, మీ గన్నామానికి స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, గడిచిన కాలం అంతా మీ కృప చేత నింపారు. ఇదిగో తండ్రి, మరొక నూతన సంవత్సరములు కూడా మాకు దయా కిరీటముగా ఇచ్చి ఉన్నటువంటి సంవత్సరములన్నీ కూడా గొప్ప సంతోషము, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, మిమ్మల్ని స్థుతించేటువంటి భాగ్యం, మీతో ప్రభువైన అంటగట్టబడేటువంటి జీవితమును మాకందరికీ దయచేయమని ఇదిగో తండ్రి, ఈ కేకును ప్రభు తనైనా మీరే ఈ యొక్క ఇనాగ్రేషన్లో అద్భుతంగా మీ కనిగిరి చూపించమని యేసు క్రీస్తు గణనామమును స్థుతించి బ్రతనాలు పెట్టుకుంటూ ప్రార్థన చేస్తాం పరమ తండ్రి. మధురం ఈ సమయము, హృదయము పొంగెను, మన బ్రతుకులు మరో ఏడు గడచిపో నీడలో ప్రభు మనన దాచెను. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. లెక్కలేని ఆపదలలో చిక్కుకున్న వేళలో ఇంతవరకు మీరు జరిగించినటువంటి ఈ కార్యములంతటిని బట్టి స్తోత్రం. ఈ సమయంలో మీ దాసుడు పాస్టర్ గారు మా మధ్య లేకపోయినప్పటికీ, మహిమలో ఉన్నప్పటికీ ప్రభువా, ఎదుగో తండ్రి, వారు ఈ వాగ్దానం విషయం ప్రార్థన చేస్తున్నాము. ఆయన వాగ్దానం ఇచ్చేటప్పుడు ప్రభు ఎంతో జాగ్రత్త చెప్పేవాడు. ఆ విధంగా మేము ప్రతి ఒక్కరము క్రమముగా వీటిని తీసుకొని ఎంతమందికి అయితే అవసరమో వారి అవసరాలను బట్టి తీసుకొని చక్కగా లైన్లో వెళ్ళే వారికి సహాయం దయచేయమని, ఈ వాగ్దానము ద్వారా మమ్మల్ని ఈ సంవత్సరం అంతా కూడా ముందున్న సంవత్సరం అన్ని కూడా నడిపించమని, ప్రతి ఒక్కరికి ప్రభు ఇదిగో కొలువు లేకుండా సమృద్ధిగా వీటిని పంచిపెట్టమని, మహిమ పొందమని యేసునామములో ప్రతిని వేడుకుంటూ ప్రార్థన చేస్తాను తండ్రి. అదే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి. ఈ సంవత్సరం మరి పాత జీవితం పాత స్వభావం పోయింది. మరి ఓకే, ఈ వాగ్దానాలు మరి యాకోబు గారు స్పాన్సర్ చేశారు. మీ అందరికి తెలియపరుస్తున్నా, ఈ వాగ్దానాలు యాకోబు మాస్టర్ గారు స్పాన్సర్ చేశారు. అలాగే కేకులు కూడా మరి నారాయణ గారు మనకి స్పాన్సర్ చేశారు.
అదే మొత్తం తీసుకోమని కదా, ఒక పీస్ తీసుకోమని. అందరినీ థ్యాంక్ యూ. తీసుకోమ్మా, తీసుకో. మీకు ఎంత వస్తుందో తీసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, ఎవరు ఆశీర్వాదం వాళ్ళదే కదా. థ్యాంక్ యూ. దేవుడికి స్తోత్రం. ప్రియులారా త్వరగా తీసుకురండి, మిగతా వాళ్ళు కూడా ఉంటారు కనుక. కేక్ కూడా తీసుకోమ్మా, కేక్ కూడా తీసుకో. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వెలులే నన్ను చూచి వెలిగా నన్ను చూడగా. ఓదార్పోయిన చెత్త నీవే వండినావు, నా కన్నీరు నీ కవితలు రాసి వచ్చినావు. ఓదార్పోయిన చెత్త నీవే వండిన నా కన్నీరు నీ కవితలు రాసి వచ్చినావు. ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయా. నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. పిల్లలు దయచేసి త్వరగా రండి. ఏ యోగ్యతయు లేని నాయన నీ కృప చూపితివి. ఒట్టి పాత్రను మహిమతో నింపి మగము నీవైతివి. యోగ్యతయు లేని నాయన నీ కృప చూపితివి. ఒట్టి పాత్రను మహిమతో నింపి మగము నీవైతివి. ఎందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని నా స్తుతి గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నాకు సగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపు దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలం దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా నీ దయలో నీ కృపలో గత కాలము రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఈ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే
విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా దేవుడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు 1 మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు కాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా ఇలా చివరి చరణం అందరం కలిసి పడుకున్నాం ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడంటూ అందరం కలిసి చివరి చరణం మనసారా పాడుతూ దేవుని సన్నిధానంలో ఆరాధిద్దాం పాడుదాం ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా పడదాం ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా యేసయ్యా నిన్ను మించిన దేవుడే నేనుండాలేనయ్యా
నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. ఎవరక్కడ నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. యేసయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. హల్లెలూయా. ఆనందంగా మరి దేవుడు మనం చేర్చినాడు. నేను ప్రార్థన చేసిన ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరం మరి ఏది ఇస్తావు మరి నాకు పాత సంవత్సరంలోనే మరి ఇది ఇచ్చారు, మరి నూతన సంవత్సరంలో ఏది ఇస్తారని నేను ప్రార్థనలో ఒక అరగంట ప్రార్థన చేసి కన్నీటితో ప్రభు నాకు మరి గొప్ప వాగ్దానం నాకు ఇచ్చినాడు. నేను చదివి మీకు చూపిస్తాను. నీవు భయపడవద్దు, నీవు సదాకాలము నా పలాయతనే భోజనం చేయదు. దేవుడు నా గొప్ప వాగ్దానం ఇచ్చాడు. దీన్ని నెరవేర్చుకునేటువంటి ఈ సంవత్సరం దేవుడు నాకు ప్రభుత్వం ప్రార్థన చేయండి. అందరూ నన్ను నా యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. దేవుడు ఎందుకో దేవుడు ఇచ్చిందే మరి నేను ఎప్పుడు పోరాడలేదు, ఎప్పుడు నేను దీన్ని చేస్తానని నేను అనుకోలేదు. దేవుడు నూతన సంవత్సరంలో నూతనమైన నాకు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు భయపడవద్దు, నేను నా పదవి నచ్చిన వాగ్దానం గొప్పది. దేవుడు నాకు సహాయం చేసినాడు, నా ప్రార్థన ఆలకించినాడని నేను నడుచున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ వచ్చినందుకు నాకు వందనాలు చెల్లించుకోండి. రేపు 10 గంటలకి ప్రార్థన ఉంటుంది. ఒక 2 గంటల్లో మనం వెళ్ళిపోతాం.